అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గడిచిన 10 నెలల కాలంలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలా స్పీడ్గా వచ్చాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు గత ఏడాది జూన్లోనో జూలైలోనో వచ్చింది. అండ్ ఓజీ సెప్టెంబర్లో వచ్చింది. అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మార్చిలో వచ్చింది. సో గడిచిన 10 నెలల కాలంలో 3 సినిమాలు వచ్చాయి. మూడిట్లో ఒకటి హిట్ అయింది, ఒకటి యావరేజ్ కానీ డబ్బులు రావట్లేదు, నష్టాలే, ఇంకొకటి ఫ్లాప్ అయింది. సరే, కమర్షియల్గా హిట్లు ఫ్లాప్లు అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి క్రేజు ఆ రేంజ్కి తగ్గట్టు కలెక్షన్స్ అవి ఇవి అలా ఉన్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక షాక్ కొలిపే అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్, శాశ్వత బ్రేక్ అని చెప్పలేము. ఆయన రాజకీయాల్లో పరిపాలనలో బిజీగా ఉన్నారు కాబట్టి, ఆయన కమిట్ అయిన సినిమాల వరకు పూర్తి చేయాలనుకున్నారు కాబట్టి చేశారు. ఇప్పుడు హరిహర వీరమల్లు ఎప్పుడో 2020లో కమిట్ అయ్యారు కాబట్టి దాన్ని పూర్తి చేశారు. అండ్ ఆ ఉస్తాద్ భగత్ సింగ్ 2021-22లోనే కమిట్ అయ్యారు కాబట్టి దాన్ని పూర్తి చేశారు. అండ్ మధ్యలో ఓజీ కూడా ఎప్పటి నుంచో ఉన్నదే. సో కమిట్ అయిన ప్రాజెక్టుల వరకు పూర్తి చేసి కొత్తగా ఆయన ఏ సినిమా కూడా తీయట్లేదు. సో ప్రస్తుతానికి ఆయన సినిమా కెరీర్కు బ్రేకులు పడ్డట్టే. ఇవి తాత్కాలిక బ్రేకులా శాశ్వత బ్రేకులా అనేది కాలం సమాధానం చెప్పాలి. నిజానికి ఈ మధ్య వచ్చిన ఒక వార్త ఏంటంటే, సురేందర్ రెడ్డి గారు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు తెలుసు కదా, అతను ఒక్కడే ఓసరవెల్లి లాంటి డైరెక్టర్, అతిథి, సో మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఆయనవి, కిక్ సినిమా. సో ఈ సురేందర్ రెడ్డి గారు ఆయన టేకింగ్ అది డిఫరెంట్గా ఉంటుంది, కథలు స్టోరీలు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటాయి. సో ఆయన కొంచెం కెరీర్లో గ్యాప్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలనేది ఆయనకి ఎప్పటి నుంచో ఒక డ్రీమ్. ఆయన పెద్ద హీరోలు చాలామందితో తీశారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలనుకుని ఒక మంచి స్టోరీ రెడీ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్టోరీకి ఇంప్రెస్ అయ్యారు, ఒప్పుకున్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ బ్యానర్ ఒకటి ఉంది. దాని నుంచి వచ్చిన ఎక్స్ పోస్ట్ ప్రకారం, సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట సినిమాలు తీయట్లేదు అండ్ సురేందర్ రెడ్డి గారితో ప్రాజెక్ట్ లేదు. అలాగే డైరెక్టర్ సుజీత్తో ఓజీ సినిమా కంటిన్యూషన్ ఉంది, పార్ట్ 2 ఉంది, సీక్వెల్ అని కూడా అనుకున్నారు. అంటే నిజానికి ఇది సీక్వెల్ కాదు, దీనికి ప్రీక్వెల్. అంటే ఓజీ సినిమాలో చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యలో అసలు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఓజీ, ఆయన ఎందుకు అలా మారాడు, సో దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, సో ఓజస్ గంభీర బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూపించడానికి ఒక ప్రీక్వెల్ స్టోరీ. మన కేజీఎఫ్ చూడండి, కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2లోనేమో అతను ఎంత పవర్ఫుల్గా ఎలా మారాడు అని చెప్పి ప్రీక్వెల్ చూపిస్తారు కదా. సో ఇది కూడా అలా తీయాలనుకున్నారు. సో సుజీత్ దానికి సంబంధించి ఒక స్టోరీ లైన్ కూడా డెవలప్ చేసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు సుజీత్ నాని సినిమా ఉంది నెక్స్ట్. సో ఇప్పుడు నానిదేమో ప్యారడైజ్ ఉంది కదా, దాని తర్వాత సుజీత్ నాని కాంబినేషన్లో సినిమా రాబోతుంది. అది దాదాపుగా 2.5-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆ తర్వాత ఓజీకి ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ తీస్తే తీయాలి, కానీ అది కూడా లేదు, అది కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే అనేది తాజాగా బయటకు వచ్చిన అంశం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమిట్ అయిన ప్రాజెక్టులు ఏమీ పెండింగ్ లేవు. ఆయన కమిట్ అయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేశారు, రిలీజ్ కూడా అయిపోయాయి. ఆయన చేతుల్లో ప్రస్తుతం సినిమాలు లేవు, ఆయన ఎటువంటి షూటింగ్లకు కూడా వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉన్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఒక మంత్రిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా జర్నీ ఆగినట్టే. ఒకవేళ 2029 ఎన్నికల్లో కూడా కూటమి గెలిచిన తర్వాత ఆయన మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకా శాశ్వతంగా సినిమాలకు మూతపడినట్టే. అంటే ఆయన శాశ్వత రాజకీయ, ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు సినిమాలు ఇంట్రెస్ట్ కాదు, నాకు పబ్లిక్ లైఫ్లో ఉండడమే ఇష్టం, ఇలా రాజకీయాల్లో ఉండడమే ఇష్టం, ప్రజలకు సేవ చేయడం ఇష్టం అని చాలా సందర్భాల్లో చెప్పారు. సో దానికి ఇంకా అందుకే మేబీ ఆయన ఆలోచనలకు తగ్గట్టు, ఆయన అభిరుచికి తగ్గట్టు సినిమాలకు బ్రేక్ ఇచ్చారేమో అనుకోవచ్చు. అయితే సాధారణంగా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ఇంకా సినిమాలు తీయం, ఇదే లాస్ట్ సినిమా అంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళ కెరీర్, పొలిటికల్ కెరీర్ కాస్త దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సినిమాల్లోకే వెళ్తారు. ఏం చేయాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, 1983లో గెలిచిన తర్వాత ఆయన సినిమాలు తీయలే, మళ్ళీ 89లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తీశారుగా, మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమా ఎవరిని తీశారు కదా. అలాగే చిరంజీవి గారు ఉన్నారు, 2008లో ఆయన చివరి సినిమా ఏదో జిందాబాద్ ఏదో వచ్చింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమాలు తీయలే. మళ్ళీ 2014 తర్వాత
మళ్ళీ ఈ ఖైదీ నెంబర్ 151 తర్వాత సైరా ఇవన్నీ సినిమాలు వరుసగా తీసుకుంటూ వచ్చారు. అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం, ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నంతకాలం కెరీర్ పీక్స్లో ఉంది కాబట్టి ఆయన సినిమాలు తీయలేదు. సినిమాలకు మానేశాను, ఇంకా విరామం అన్నారు. విరామంలా ఇంక పూర్తిగా సినిమా లైఫ్ ఎండింగ్ అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళారు. అలాగే తమిళనాడులో కూడా చాలామంది అలాగే ప్రకటించారు, మళ్ళీ సినిమాలు తీశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కొంచెం డిఫరెంట్ రూటు. ఈయన ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళే రకం కాదు. సో ఈయన సినిమాలు ఇంకా బ్రేకులు పడినట్టే, మళ్ళీ తీస్తారో లేదా అనేది కాలం సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.